is the magnet. ప్రపంచమంతా కూడా ఒక మ్యాగ్నెట్టే. The whole world is a magnet. అయస్కాంత స్వరూపమే. It's all magnet. కనుక నీ ప్రార్థన అనేటువంటిది ఈ యొక్క మ్యాగ్నెట్ ని లాగేసేస్తుంది. Prayer, the magnet will draw near everything. కనుకనే So భగవంతుని ప్రార్థన చేసి praying to God, ఆ యొక్క అనుగ్రహం అనేటువంటి ఒక మ్యాగ్నెట్ ని సంపాదించి we should get the magnet of grace, సర్వ జగత్తునకు ఈ యొక్క విద్యుత్ శక్తిని అనుభవించజేయాలి. and we should see that the electricity spreads all over. అది ఏ మానవుని యొక్క విద్యుత్ శక్తి, That is the electricity అది ఏ within man. విద్యా శక్తి, That is the అదే ఆత్మశక్తి, that is the power అదే of the అనంత spirit. శక్తి, That's infinite. అదే అద్వైత శక్తి, That's non-dual అదే spirit. సచ్చిదానంద శక్తి. That is the eternal blissful state. ఇలాంటి శక్తి అంతా మనలో ఉంచుకొని మనం ఏమీ శక్తి లేనటువంటి వారిగా మనము పామరుల వలె మనము జీవిస్తున్నామంటే ఎంత అజ్ఞానం చెప్పండి. With all the inner strength immanent within us, we are foolish thinking that we don't have anything. అన్ని మన యందే ఉంటున్నాయి. Everything is within. మన యందు లేనటువంటి జగత్తులో ఎక్కడా లేవు. Nothing that's not present within us which is noticed outside. ఆ సచ్చిత్ ఆనందము మూడు కూడా మన యందే ఉంటున్నాయి. That eternal truth, the bliss is within కానీ us. తెలియకపోవటం చేతనే Because we don't know that. పరదేశంలో ప్రవేశిస్తున్నాము, We go పరకర్మల్లో ప్రవేశిస్తున్నాము, we go to different places. తద్వారా మనకు లభ్యమవుతుందని ఆశిస్తున్నాము. We think that we would be able to acquire them. కనుక మనకు ఇది అవసరం లేదు. It's not necessary.